ఈరోజు చాలా విచారకరమైన రోజుగా భావిస్తున్నాను. అంటే రమేష్ గారు మాకు మద్రాసులో నుంచి మేమంతా ఒక కొలీగ్స్. మద్రాసులో ఉన్నప్పుడు బాగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మంచి మంచి సినిమాలు తీశారు, చాలా పెద్ద సినిమాలు తీశారు. దాసనారాయణ గారి దర్శకత్వంలో కానీ, టెక్కన్ దర్శకత్వంలో, డైరెక్టర్ల దర్శకత్వంలో కూడా. అలాంటి వ్యక్తి మా హైదరాబాద్ కొంచెం ప్రొడక్షన్ సైడ్ కొంచెం తగ్గింది. ఏమైనా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు మనిషి. ఎక్కడ కనపడిన ఆప్యాయంగా పలకరిస్తాడు. అలాంటి వ్యక్తి వయసు కూడా పెద్ద వయసు లేదు ఆయనకి. వయసులో ఈ విధంగా జబ్బున పడి చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు దగ్గర బంధువులు అవుతారు. వాళ్ళంతా కూడాను బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్లో 12 కాపురాన్ని హిందీలో సునేరా సంసార్ అనే పేరుతో తీశారు. పెద్ద హిట్ అయింది.
ఆ తర్వాత దాసరి నారాయణరావుతోనూ కృష్ణరాజు గారితోనూ చాలా సినిమాలు తీశారు. నాతో విశ్వనాథ నాయకుడు అనే ఒక హిస్టారికల్ సినిమా తీశారు. చాలా ఖర్చు పెట్టి క్వాలిటీ కోసం ఎప్పుడు రాజీ పడని నిర్మాత ఆయన. అలాంటి నిర్మాతలు చాలా అరుదు. ఆయన మన మధ్యన ఈరోజు లేకపోవటం చాలా దురదృష్టం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వడ్డే రమేష్ గారు నా నిర్మాత, దాని మించి ఆత్మీయులు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. అలాంటి వడ్డే రమేష్ గారు చాలా కాలంగా అస్వస్థతోటి ఉంటూ ఈ రోజున ఆయన మనకు అందరి దూరాలకి వెళ్ళిపోవడం చాలా బాధాకర విషయం. ఆయన నాతో తీసిన సినిమా లంకేశ్వరుడు. ఒక్క సినిమా తీసినా సరే ఆయనతోటి నాకున్న పరిచయం కానీ ఆత్మీయత కానీ అది ఎన్నో సినిమాల పరిచయంలాగా అది పెరవేసుకు వెళ్ళిపోయింది. ఈ మధ్య మొన్న అక్టోబర్ 11th నాడు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరి మధ్య ఆత్మీయుల అందరి సమక్షంలో జరుపుకోవాలని అనుకుంటున్నారని నవీన్ వారి అబ్బాయి నాకు చెప్పినప్పుడు నేను చాలా కోరుకుంటున్నారేమో, చాలా కాలం అనారోగ్యంగా ఉన్నారు, సో చాలా సంతోషం అంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు నేను వచ్చి ఆయన చేత కేక్ కట్ చేయించి ఆయనతో పాటు ఆ వేడుకల్లో పాల్గొని సంతోషం పంచుకున్న నెల కాకముందే ఆయన పూర్తిగా మమ్మల్ని విషాదంలో ముంచి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఆ రోజున ఆయన అంత హుషారుగా జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చూస్తుంటే పర్వాలేదు, మరి కొంతకాలం ఆయన ఇదిగా ఉంటారు అని అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజున ఆయన ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం కానీ, ఆయన చాలా కాన్ఫిడెన్స్గా నాకేం కాదు పర్వాలేదు అన్న భరోసా కానీ, మరి కొంతకాలం ఆయన ఆరోగ్యంగా ఉంటారనుకున్నాం. కానీ ఇంతలోనే ఇది ఇలాగా అకాలంగా ఆయన చనిపోతారని ఊహించలేదు. చాలా దురదృష్టం. ఆయనకి పూర్తిగా ఆరోగ్యం క్షీణించింది, ఇంకా రోజులు మాత్రమే అన్నట్లుగా మొన్న సాయంకాలం నవీన్ నాకు ఫోన్ చేసి ఆ కోయంబత్తూరు నుంచి ఆయన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకురావాలి, ఏదైనా ఫ్లైట్ ఉంటే ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు వెంటనే నేను మా వాళ్ళతోటి మాట్లాడి బాంబేలో ఉన్న డక్కన్ ఏవియేషన్స్తో ఫ్లైట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది మొన్న రాత్రి ఆయన స్ట్రెచ్చర్ మీద ఉండంగా తీసుకురావడానికి ల్యాండింగ్ ప్రాబ్లం ఏదో అయితే నిన్న ఉదయం కుదిరింది. బట్ ఆ సమయానికే ఆయన స్ట్రెచ్చర్ మీద తీసుకురావాల్సిన వాళ్ళం ఆయన భౌతిక కాయాన్ని తీసుకురావాల్సిన దురదృష్టం ఏర్పడింది. అది చాలా బాధాకర విషయం. ప్రతి సంవత్సరం కూడా ఆయనతో నాకు తీపి జ్ఞాపకాలు. ఆయన తోటలో పడిన మామిడి పళ్ళు పంపిస్తుండేవారు. ఎక్కడి నుంచి ఎన్ని మామిడి పళ్ళు మే నెలలో వచ్చినా సరే వడ్డే రమేష్ గారు పంపే స్పెషల్ పళ్ళు అవి వచ్చినా లేవా అని అడిగి మరి వారి పళ్ళు మాత్రమే నేను తింటాను. నాకు అలవాటు. అవి అంత ఇదిగా ఉంటాయి. స్పెషల్గా చిరంజీవికి ఇష్టం పంపించినట్టు ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంటి నుంచి వస్తుండే నాకు మామిడి పళ్ళు. బట్ ఇంకా ఈ సంవత్సరం నుంచి ఆ మామిడి పళ్ళు ఎవరు పంపుతారు? నీకు చాలా సహృదయుడు, చాలా విశాల హృదయుడు, చాలా హుషారుగా ఉంటాడు. ఆయన ఎక్కడున్నా సరే అంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచేటువంటి సహృద్భావి. ఆయన ఇలా జరగడం చాలా దురదృష్టం. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి మానసిక స్థైర్యాన్ని, భరోసా ఇవ్వాలని భగవంతుని వేడుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేమందరం కెరీరు ఇంచుమించు ఒకేసారి ప్రారంభించాము. మేము కెరీర్ ప్రారంభించినప్పుడు దాసరి నారాయణరావు గారి దగ్గర నేను మొదట 2 సినిమాలు తీసినప్పుడు అక్కడ పరిచయం ఆయన నాతోటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ మంచి స్నేహితుడిగా ఎప్పుడు చూసినా వెనకాల ఏమున్నాయో ఏమో కానీ ఎప్పుడు చూసినా సంతోషంగా సరదాగా మాట్లాడే మనుషులు ఆయన ఒకడు. అటువంటి స్నేహితుడిని ఇండస్ట్రీతో పాటు మా కుటుంబం కూడా కోల్పోయింది. చిరంజీవి గారంటే చాలా ఇష్టం ఆయనకి. అటువంటి మనిషి ఈరోజు లేడు.
మా యావత్ కుటుంబం నేను వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని తలుచుకుంటున్నాను. నమస్తే. ఈ రమేష్ గారిని ఈ పరిస్థితుల్లో ఇలా చూడటం, ఆయన డెత్ విషయం వినటం చాలా బాధగా ఉంది. 1985 నుంచి నాకు రమేష్ గారితో బాగా అవినాభావ సంబంధం ఉంది. మొన్న సెప్టెంబర్లోనే వారిని కలవటం కూడా జరిగింది. కానీ వారి బర్త్డే ఫంక్షన్ అప్పుడు నేను లేను. తర్వాత తెలిసింది క్యాన్సర్ అని. కానీ ఇంత తొందరగా జరిగిపోతుందని మేము కూడా ఊహించలేదు. చాలా ఆత్మీయంగా, చాలా సొంత మనుషులు అనే పద్ధతిలో చాలా బాగుండేవారు. అందరితోనూ చూడటానికి గంభీరంగా ఉన్న చాలా మృదు స్వభావి. అలాంటి మనిషి ఇంకో 10 కాలాల పాటు మన మధ్యలో లేకుండా వెళ్ళిపోవటం చాలా తీరం లోటుగా నేను ఫీల్ అవుతున్నాను. నాకు మాత్రం చాలా బ్రదర్ లాంటి మనిషి ఆయన. నాకు వారితో గడిపిన టైం ఏది ఇప్పుడు జీవితంలో మర్చిపోలేను నేను. వడ్డే రమేష్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన వారు తీసిన 2-3 చిత్రాలు నేను యాక్ట్ చేయడం జరిగింది. కటకటాల రుద్రయ్య అనే సినిమా. ఆ సినిమా ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్. కృష్ణరాజు గారు, నేను, జయచిత్ర గారు యాక్ట్ చేశాం. ఒక సినిమా సక్సెస్ఫుల్ పిక్చర్ తీయాలన్నా దానికి ఎంత ఖర్చు అయినా కూడా ఆయన వెనకాడేవారు కాదు. అంత ఆ రోజుల్లో ఈ వాజ్ ఎ కింగ్ అనమాట. దాని తర్వాత చాలా చిత్రాలు చేశారు. ఆయన ప్రొడ్యూసర్గానే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే నేను అభిమానించే వ్యక్తుల్లో కానీ ఆయన నేనంటే చాలా రేర్గా మనకి మన మీద నిజంగా ప్రేమతో ఒక ఏదైనా చిన్న విషయాలు కూడా మన బాగుండాలి అని అనుకునే వ్యక్తుల్లో ఆయన ఒకరు. సో వారు ఈరోజు మనతో లేరు అని అంటే చాలా బాధగా ఉంది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. రమేష్ పోవటం, ఇంత సడన్గా పోవటం దిగ్భ్రాంతి కలిగారు. ఎందుకంటే అంత మునుపు దాసనారాయణరావు గారి ఇంటికాడ ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం ఆల్మోస్ట్. ఈ మధ్య రావట్లేదని, ఏంటి రావట్లేదని అంటే సృష్టి పడ్డారని తెలిసింది. నాకు తెలియలేదని 5 రోజుల కిందట వచ్చి చూశాను. నవ్వుతూ చాలా బాగున్నాడు, బాగా మాట్లాడాడు. ఇదివరకు ఎంత నవ్వుతూ ఉన్నాడు అట్లాగే ఉన్నాడు. ఆ సృష్టి పడినట్టే తెలియలేదు. అలాంటిది 5 రోజుల లోపల మళ్ళీ పోయాడంటే నమ్మలేకుండా ఉంది. ఆయన పోవటం ఇండస్ట్రీకి ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ పోయినట్టు. ఎందుకంటే మంచి పిక్చర్లు ఆల్మోస్ట్ అందరు హీరోస్తోనే తీశాడు. మోర్ దాన్ ఏ ప్రొడ్యూసర్, ఇది స్నేహపత్రుడు. నాకు ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడు. ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఆలోచించుకునేవాళ్ళం, సౌమ్యంగా ఏం చేయాలని అంత సహృదయంగా ఉండే మనిషి. ఆయన పోవడం పర్సనల్గా కూడా నాకు ఎంతో లాస్. అలాంటిది ఎప్పుడు చూసినా నవ్విస్తూ ఉండేవాడు. కానీ ఆయన దగ్గర కోపం కానీ బాధపడడం కానీ ఎప్పుడు చూడలేదు. కాకపోతే లోకంలో చెప్తూ ఉంటారు, పుట్టినవాడు ఎప్పుడు గట్టక మారడని. అలాగే కాకపోతే అంత తొందరగా వయసు కాకుండానే వెళ్ళిపోయాడన్న బాధ తప్ప పోవటం అనేది ఇన్వెటబుల్. ఎవరైనా అందరూ టైం వచ్చినప్పుడు పోవాల్సిందే. ఆయన ఉన్నంతకాలం ఆయన విధులు నిర్వహించుకుని ఆయన టైం అయిపోయింది, భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఇక ఎవరేం చేయడం, మన చేతుల్లో ఏమీ లేదు. కాకపోతే ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కండోలెన్సెస్, సానుభూతి తెలియపరుచుకుంటున్నాను. వడ్డే రమేష్ గారు పోవటం మా అందరికీ చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఎంత భారీ మనిషో అంత భారీ మనసు కూడా. మరి ఆయన తీసినటువంటి చిత్రాలు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని భారీ చిత్రాలే తీశారు ఆయన. నేను కూడా ఆయన బ్యానర్లో రారాజు అనే చిత్రంలో నటించడం జరిగింది. ఆ రోజున 84 అనుకుంటా. ఆ రోజున పరిచయమైన వ్యక్తి ఈ రోజు వరకు ఎప్పుడు కనపడ్డా కూడా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఇప్పటి వరకు
నేను ఈ 30 సంవత్సరాలుగా ఆయన ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూనే పలకరిస్తాడు ఆయన. ఒక్కొక్కసారి ఒకనొక సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రారాజు యాక్ట్ చేసేటప్పుడు పెద్ద నిర్మాత కదా అని చెప్పి నేను అడ్వాన్స్ కూడా తీసుకోకుండా నటించడం జరిగింది. ఒక 4 రోజులు అయిన తర్వాత నన్ను పిలిచి, ఏమైనా నీకు పొగరు ఎక్కువ నీకు అని అన్నాడు. అదేంటి సార్, నాకు పొగరేంటి అన్నాను. వడ్డే రమేష్ లాంటి నిర్మాత దగ్గర నువ్వు అడ్వాన్స్ తీసుకోకుండా నటిస్తున్నావు అంటే అది నాకు ఇన్సల్ట్గా ఉంది అంటే నేనన్నాను అప్పుడు ఆ సందర్భంలో, లేదండి ఎక్కడ పోతారు మీరంతా పెద్ద నిర్మాతలు కదా, ఆ గౌరవం ఇచ్చాను మీకు అని అన్నాను. వెంటనే నో, ఇట్ ఈస్ అగెన్స్ట్ మై ప్రిన్సిపల్ అని చెప్పి ఆయన అప్పటికప్పుడు డబ్బు ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఎక్కువ చిత్రాలు నటించకపోయినా ఎప్పుడు కనపడ్డా, ఏ సందర్భంలో కనపడ్డా కూడా మీ ఇద్దరం చాలాసేపు మాట్లాడుకోవటం, చాలా ఆయన విగ్రహం తగ్గట్టుగానే ఆయన మనసు కూడా చాలా భారీమైన మనసు. కాకపోతే నేను మొన్న 5-6 నెలల క్రితం కూడా నేను గురువు గారింట్లో కలవటం జరిగింది, దాసరి గారింట్లో. మరి ఆ టైంలో కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన బాగానే ఉన్నారు. మరి ఇదేంటో సడన్గా వార్త వినేటప్పటికీ నాకు అసలు ఇది నిజమా ఒట్టిదా అని చెప్పి డౌట్ వచ్చింది. ఏదేమైనా కూడా ఒక ప్రముఖ నిర్మాత, అందులో మంచి మనసున్న నిర్మాత, మా అందరికీ కావాల్సినటువంటి నిర్మాత పోవటం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఒక డాషింగ్ అండ్ డేరింగ్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ గారు ఆయన చనిపోవటం చాలా బాధాకరం. అలాంటి ప్రొడ్యూసర్ ఎక్కడ ఉండడండి. ఎందుకంటే నిర్మాతగా ఒక 30 సినిమాలు తీస్తూ ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎవరితోటి మాట పడకుండా ఆయన ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. ఇవాళ ఇండస్ట్రీకి ఆయన పోవటం చాలా లాస్ అండి. ఆయనకి నాకున్న అనుబంధం, నేను వైజాగ్లో ఉండేటప్పుడు ఆయన వైజాగ్లో షూటింగ్ ఏది జరిగినా నన్ను గౌరవించి ఆయనతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రొడక్షన్ చూస్తూ ఉండేవాళ్ళు మేము. నా కెరీర్ కూడా అప్పటి నుంచే ప్రారంభమైంది. ఆయనతో పరిచయం అవటం, అక్కడ సినిమాలు ఆయనతో పాటు నేను కూడా చూడటం, అక్కడి నుంచి ఆ కెరీర్ స్టార్ట్ అయ్యింది. అలాంటి వ్యక్తి వాళ్ళు లేకపోవటం చాలా బాధాకరం అండి. ఆయనకి, ఆయన కుటుంబానికి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చిత్ర పరిశ్రమకు చాలా చీకటి రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరు పోవడం అనేది మనకి చాలా బ్యాడ్ లక్. ఇంత తొందరగా రమేష్ గారు మనకు దూరం అవుతారనే విషయాన్ని నేను ఊహించలేకపోయాను. వయసు కూడా చూస్తే చాలా చిన్నది, 65 ఇయర్స్. వెరీ గుడ్ ప్రొడ్యూసర్. నేను ఒక సినిమా డైరెక్ట్ చేశాను వడ్డే రమేష్ గారికి, పెళ్ళానికి ప్రేమలేక ప్రియురాలకు శుభలేఖ అనే సినిమా. అసలు ఒక సినిమా డైరెక్ట్ చేయడం కంటే కూడా నాకు రమేష్ గారితో, నేను మా గురువుగారు దాసనారాయణ గారి దగ్గర పనిచేసినప్పుడు చాలా చాలా అనుబంధం ఎక్కువ అండి. మాకు ఏమైనా నరసింహారావు అని పలకరించేవాడు. అటువంటి ఒక ఆప్యాయమైనటువంటి వ్యక్తి, నిర్మాత, మళ్ళీ మనకి అటువంటి వ్యక్తి దూరం అవడం చాలా చాలా బ్యాడ్ లక్. ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ ఫ్యామిలీకి భగవంతుడు అండదండలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలిసి మనిషి అటువంటి ఆయనకి ఇది జరగటం చాలా విచారకరం. మాకు దగ్గర 40 సంవత్సరాలు సరిగ్గా పరిచయం ఆయనతో. ఈరోజు ఎలా జరగటం చాలా దురదృష్టం. ఆయన ఇండస్ట్రీతో ఆయనకున్న అనుబంధం అందరికీ తెలిసి ఉంటే, ఆయన ఎప్పుడు నిజాయితీగా ఆయన అనుకున్నది ఏదో చేసాడు తప్ప ఎవరికి తల వంచిన పనులు ఏమి చేయలేదు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ విషయం జరగటం చాలా విచారకరం. ఆయన కుటుంబానికి, అందరికీ ప్రగాఢ సంతాపం తెలుస్తుంది. చాలా తీసుకుంటాం. వడ్డే రమేష్ గారు పర్సనల్గా నాకు బాగా అటాచ్మెంట్ అండి. మా గురువుగారు అయినా బాగా బెస్ట్ ఫ్రెండ్స్.
మా గురుగారి సినిమా రావణుడే రావణుడే తీస్తున్నప్పుడు అప్పుడే నేను BA పాస్ అయ్యి వచ్చానండి. చిన్న వేషం వేస్తున్నాను. రమేష్ గారు నన్ను ఎందుకు నువ్వు చిన్న చిన్న వేషాలు వేస్తావు, BA పాస్ అయ్యావు, నీకు SI ఉద్యోగం ఇప్పిస్తాను అన్నారండి. ఆయన అంత అభిమానించేవారండి, అంత హెల్పింగ్ నేచరు. నాకు సినిమా పిచ్చండి, ఇలా వేషాలండి అంటే ఓకే ఆల్ ది బెస్ట్ అన్నారండి. సో అప్పటి నుంచి ఆయనతో నాకు చాలా అవినాభావ సంబంధం అండి. చాలా హెల్పింగ్ నేచర్, చాలా గొప్ప వ్యక్తి, గోడా మనిషి. నిజం చెప్పండి, మా గురుగారి కుటుంబంలో చాలా ముఖ్యుడైన. ఈవేళ ఆయన మరణం పరిశ్రమకి, ప్రజలకి చాలా తీరం లోటండి. బికాజ్ బొబ్బులు పులి, కటకడాల రుద్రయ్య, లంకేశ్వరుడు, తిరుగుబాటు, ఎటువంటి సినిమాలు తీసాడండి మహానుభావుడు. సో బొబ్బులు పులి ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం ఒడ్డే రమేష్ గారు సినీ బొబ్బులు పులిగా ప్రజల గుండెల్లో ఉంటాడండి. గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ అస్. ఆత్రేయ గారు చెప్పినట్టు మహానుభావుడు, మహాకవి. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపూర్తులు. ఆయన తీపూర్తులుగా మనం దేవుడి దళిలా బతుకుతూ ఆయన ఆత్మకు శాంతి చేపలని భగవంతుని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. రమేష్ గారు ఆయన ఆ గుణగణాలు అవి చూసి నేను కొంత బాగా నాకు ఇస్తాయి, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు. అలా మా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా స్నేహితులు కావాల్సిన వాడు. ఆయన కారణంగా ఈయన నాకు పరిచయం అయ్యాడు. అంతేగాని సినిమాలు ఎదిగలేదు కానీ బట్ ఇంత తొందరగా జరిగిపోతుందని నేను అడుగుతున్నాను ఎప్పటికప్పుడు, ఎట్లా ఉన్నాడు ఎట్లా. కానీ ఆయన 4 నెలల కంటే ఉండడమే 4-5 నెలల నాడు చెప్పారు కొంతమంది. అంత సీరియస్ ఏమైనా ఇవాళ రేపు ఈ క్యాన్సర్ దాని మీద చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి కదా అంటే ఎక్కడికో తీసుకెళ్లారు, అయినా కూడా కష్టం అని చెప్పారు. అది చాలా బాధ వేసింది. వాళ్ళ సినిమా ఫీల్డ్కి ఓ లోపం ఉండొచ్చు కానీ స్నేహితుడిగా మంచి మిత్రుడు కోల్పోయినందుకు బాధపడుతూ వారి ఆత్మశాంతిగా జరగాలని చెప్పి ఉండాలని, వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా గౌరవంగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రముఖ నిర్మాత ఒడ్డే రమేష్ గారి మరణం నిర్మాతలైన మాకు తీరని లోటు. ఎందుకంటే నిర్మాత అనేవాడు ఎలాగా ఉండాలి అనే దానికి నిదర్శనం ఆయన. ఈరోజు ఇలాంటి ధైర్యవంతులైనటువంటి ఒక త్రివిక్రమరావు గారు అయితేమి, ఒక రమేష్ గారు అయితే, ఇలాంటి నిర్మాతలందరూ ఒక్కొక్కరు అరంబధిస్తుంటే మా నిర్మాతలకు ఎవరు అండున్నారా అనే భయం ఏర్పడుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలుస్తూ ఆయన ఆత్మశాంతి కోరాలని ప్రార్థిస్తున్నాను.